నమస్తే, వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బంజారా భవన్ లో ఘనంగా తీజ్ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్. EB-5 వీసాతో అమెరికాలో స్థిరపడే భారతీయుల సమస్యలకు చెక్. జై జవాన్ కాలనీ షాపింగ్ కాంప్లెక్స్ ను స్వాధీనం చేసుకున్న GHMC. 12 ఏళ్ల పోరాటానికి దక్కిన ఫలితం తాడూరి గగన్ కుమార్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో బంజారా భవన్ లో ఘనంగా తీజ్ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్. తీజ్ ఉత్సవాల్లో భాగంగా సేవాలాల్ మహారాజ్ కి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సంప్రదాయకంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తలపై గోధుమల మొలకల బుట్ట పెట్టిన బంజారా మహిళలు. అనంతరం బంజారా మహిళలతో కలిసి నృత్యం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, మోరయ్య మాయాడ సేవాలాల్ మహారాజ్ ఆశీర్వాదంతో మీకు అండగా ఉండి మీ కార్యక్రమాలు పూర్తి చేస్తా. మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. సందర్భంగా మన సాంప్రదాయాలకు అనుగుణంగా హుస్నాబాద్ కేంద్రంగా ఈ యొక్క బంజారా భవన్ లో అందరం కూడా ఒక వేదికగా ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రతి సోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి రామ్రాజ్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ఇదే సాంప్రదాయాలకు, గిరిజన ఆచారాలకు, సర్వేజన సుఖినో భవ, సమాజంలో అందరూ బాగుండాలి, ఆ సేవాలాల్ మహారాజ్ ఆశీర్వచనంతో, ఆ మేరీమాయ ఆయన ఆశీర్వచనంతో మనందరం కూడా పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఇలా యువతులు ముఖ్యంగా మరి వడ్లలో ఒక మొలకలాగా పెట్టి గోధుమల్ని 9 రోజులు నానబెట్టి రోజు ఒక పండుగలాగా సాంప్రదాయ ప్రకారంగా జరుపుకునేటువంటి ఈ యొక్క కార్యక్రమము ఒక ఆచారము, ఒక విశ్వాసము, ప్రజలందరి సంక్షేమం కొరకు జరిగేటువంటి కార్యక్రమం. అందుకే ఈ యొక్క కార్యక్రమం ద్వారా నేను ప్రార్థిస్తా ఉన్నా, తెలంగాణ యావత్తు కూడా ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పాడి పంటలు, రైతులు, వివిధ వృత్తుల్లో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే సమృద్ధి వర్షాలతో పాటుగా వాతావరణం, ప్రకృతి అంత సహకరించి ఎవరికి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా. సేవాలాల్ మహారాజ్ గారిని, అదేవిధంగా మేరీమాయ ఆడారు. నేను మీ అందరూ ఒకటే కోరుతా ఉన్నా, ఈరోజు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారాలు తీసుకోవడం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా గిరిజనుల అభ్యున్నతికి సంబంధించి ఆనాడు 1978లో ఇందిరాగాంధీ గారు గిరిజనులందరికీ కూడా మరి ఎస్టీ హోదా కల్పించిన తర్వాత అనేక రకాలుగా అభివృద్ధిలోకి వస్తా ఉన్నారు. మేమన్నా అందరూ వస్తే కోరిన ఒకటి, అభివృద్ధిలోకి వచ్చిన వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ అందుకోలేక ఇబ్బంది పడుతున్న మీ వర్గాలకు సహకారం చేయడానికి మీరు ఒక కూటమి కావాలని కోరినాను. వాళ్ళందరూ ఆర్థికంగా లక్ష్మీ కటాక్షం, విద్యా కటాక్షం అన్ని రకాలుగా కొంత బలంగా ఉన్న వాళ్ళు పేదవాళ్ళకు అండగా ఉండడానికి ఒక
సంఘం మీరే ఏర్పడండి అని కోరినారు. అదేవిధంగా ఈ భవనం మళ్ళీ ఒకసారి మాటిస్తా ఉన్నా, నేను ఎన్నికైన తర్వాత వచ్చిన రోజు దీని నిర్మాణ బాధ్యత నాది అని చెప్పిన దాని ప్రకారంగా 45 లక్షల రూపాయలు ఇచ్చిన, రోడ్డు కార్యక్రమాలు వేసిన, కరెంటు పోల్ వేసిన, మళ్ళీ చెప్తున్నా ఇది పూర్తి చేసే బాధ్యత మీ శాసనసభ్యుడిగా నాదే. బరాబరిగా పూర్తి చేసి 100% బాధ్యత. ఈరోజు రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలే. నేను మొన్న మీ అందరు ఇచ్చినాను కూడా, పేదలకు మీ దాంట్లో ఉన్న పేదలకు ఉపయోగపడే విధంగా రిజర్వేషన్ ద్వారా లబ్ధి పొంది కొంత ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఆ పేదలకు అండగా ఉండడానికి ఒక ఐక్యంగా కొంత ధనాన్ని సమకూర్చుకొని ముందుకు పొమ్మంటే దాన్ని కూడా కొంతమంది వీడియోలు పెట్టి రాజకీయంగా నేను వాళ్ళ చిన్న దృష్టికి నేను బాధపడతా ఉన్నా. నేను చెప్పింది ఎవరు కూడా తప్పుకోవట్లే. నేను చెప్పింది కూడా మంచి ఉద్దేశంతో మీ వర్గాలకు న్యాయం చేయమని అడిగినాం. దాన్ని కూడా రాజకీయం చేస్తే వాళ్ళ కర్మ. 10 ఏళ్ళు చేయలేదన్నట, మళ్ళా 3 ఏళ్ల తర్వాత అస్తమని వీడియోలు పెడితే బాధ అనిపించి చెప్తాను. నేను వేరే రాజకీయం మాట్లాడదలుచుకోలే. బరాబర్ ఎవరికి అవకాశం లేకుండా ఇప్పుడు మీ పెద్దలందరూ ఆ అమ్మవారు మేరీమాయే శివలాల్ మహారాజ్ పూర్తి చేయించుకున్నారు. ఎవరికి మళ్ళీ అవకాశం రానియరు అనే మాటలపై సందర్భంగా మనయేస్తూ మీ అందరికి మరొక్కసారి ఆ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు. అందరూ సర్వేంద్ర సుఖిలోపమ, అందరూ బాగుండాలని ప్రార్థిస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ట్రంప్ రాకతో ఇటు విద్యార్థులు అటు కుటుంబాలకు F1 వీసా సమస్యలు వచ్చి పడ్డాయంటూ వచ్చే వార్తలు అవాస్తవమని అమెరికాలో స్థిరపడ్డ ప్రముఖ న్యాయవాది నాదదూర కుమార్ అన్నారు. F1 వీసాలతో భారతీయులకు వస్తున్న సమస్యలు నిజమే అయినా అవి ఎప్పటి నుంచో అమలవుతున్న నియమ నిబంధనల ప్రకారమని అన్నారు. అందుకే వాటన్నిటికీ చెక్ పెడుతూ అమెరికాలో పెట్టుబడి భాగస్వామ్యంతో సులభంగా EB-5 వీసా పొందడంతో పాటు అమెరికా పౌరసత్వం గ్రీన్ కార్డు కూడా లభిస్తుందని, అంతేకాకుండా తమ స్వదేశాలకు రాకపోకలకు సంబంధించిన సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చని అన్నారు. ఇమీడియట్ గా 2 ఏళ్లలో గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. యాజ్ అపోజ్ టు దట్ మీరు యుఎస్ లో వెళ్ళి అక్కడ స్టూడెంట్ వీసా చేసి దాని తర్వాత H1B చేసి గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలంటే దానికి దాదాపు 20 ఏళ్ళు అవుతుంది. ఈ EB-5 ద్వారా 2 సంవత్సరాలలో తెచ్చుకోవచ్చు. ఎంత ఇన్వెస్ట్మెంట్? అదే కాదు, ఆ F1 వీసా ఫైల్ చేయడం వల్ల తొందరగా మీకు వర్క్ పర్మిషన్ కార్డు అనుకోండి, అదిగాక మీకు ప్రయాణం చేయడానికి ఇండియాకు వచ్చిపోవడానికి కౌన్సిలర్ ద్వారా పోకుండా నేరుగా అక్కడ ఒక పర్మిషన్ తీసుకొని రావడం వల్ల ట్రావెల్ చాలా సులభమైపోయింది. దానికంటే ఎక్కువ ఈ $800,000 ఇన్వెస్ట్మెంట్ అనేది అది ఖచ్చితంగా నిర్ణయం చేసేసింది. దానివల్ల ఆ $800,000 2 ఏళ్ళు దాదాపు సంవత్సరాలకు ఎవరు మార్చలేరు. కాంగ్రెస్ పాస్ చేసిన లా అది. కాబట్టి అనేక విధాలుగా స్టూడెంట్స్ అనుకోండి, H1B వీసా హోల్డర్స్ అనుకోండి, EB-5 ద్వారా పోవడం వల్ల వాళ్లకు అన్ని సౌకర్యాలు ఇమీడియట్గా దొరికిపోతుంది. పనిచేయడం ఎక్కడ ఏ కంపెనీలో చేయాలనుకున్నా కానీ, ఆర్ తన ఓన్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్నా కానీ అన్నిటికీ సులభం అయిపోయింది. అదే కాకుండా 20 ఏళ్ళు 15 ఏళ్ళు వెయిట్ చేయకుండా 2 ఏళ్లలో దాదాపు గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. దానివల్ల EB-5 ప్రోగ్రాము నా ఒపీనియన్లో గ్రౌండ్ బ్రేకింగ్. అది పూర్తిగా మార్చేసింది ఇండియన్స్ నేషనల్స్కు ప్రత్యేకంగా. ఎందుకంటే దానివల్ల ఇండియన్స్ హ్యావ్ బెనిఫిటెడ్ ది మోస్ట్. మీ రీడర్స్కు అదే మీకు తెలియపరచండి. EB-5 ఈజ్ దట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్. అడగండి, మనకు 4 లేదు. ఒకటే మాట చెప్తాను. EB-5 చేయడం వల్ల ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆయన ఇమీడియట్ ఫ్యామిలీ అంటే ఆయన భార్య, పిల్లలకు 21 ఏళ్ళ కంటే తక్కువ ఉన్నాయి పిల్లలకు, వాళ్ళకందరికీ ఒకేసారి గ్రీన్ కార్డు వచ్చేస్తుంది. దాని తర్వాత వాళ్ళు 5 ఏళ్ల తర్వాత సిటిజన్షిప్ చేసుకోవచ్చు. ఆ సిటిజన్షిప్ చేసుకోవడం వల్ల
వాళ్ళు తొందరగా వాళ్ళ పేరెంట్స్కు గ్రీన్ కార్డ్ అప్లై చేసి 1 సంవత్సరం లోపలనే తీసుకొని వెళ్ళిపోవచ్చు కావాలనుకుంటే. సో అందుకే ఫ్యామిలీ అని అడిగింది కదా, దానికి ఇమీడియట్ ఫ్యామిలీ అంకుల్స్ 21 ఏళ్ళ కంటే పెద్ద అబ్బాయిలు వాళ్ళకి ఇది జస్ట్ మైనర్స్. ఒక విధంగా మైనర్ అనే వర్డ్ యూజ్ చేయలేము, కానీ 21 ఇయర్స్ కంటే తక్కువ అప్లికేషన్ పెట్టుకోవాలి, దానికి దీనికి సంబంధం. కానీ దీనికి ఇంకొక విషయం ఏమంటే, ఇఫ్ యూ అప్లై ఫర్ ది వీసా బిఫోర్ ది ఏజ్ ఆఫ్ 21, there is what is called as the Child Protection Act. దానివల్ల even if they cross the age after they file the petition, there are specific ways in which their age is protected. It's frozen to 21 years. So people who are close to getting 21, they are 20, I would encourage them to go for it also. మీరు ట్రంప్ అనుకోండి, మీరు చెప్తాను ఏంటంటే, మనము ఒక దేశాన్ని గురించి ఆలోచన చేస్తుంటే అది కూడా 2 ప్రజాతంత్రం, 2 నేషన్స్లో, యుఎస్లో కానీ ఇక్కడ కానీ, బోత్ నేషన్స్ ఆర్ ది బిగ్గెస్ట్ డెమోక్రసీస్. ఈ అడ్మినిస్ట్రేషన్స్ వస్తుంటే పోతుంది, వాళ్ళు స్ట్రిక్ట్గా చేస్తారు, దాని తర్వాత కొంతమంది మార్చేస్తారు. సో కాబట్టి యుఎస్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఆలోచన చేసేటప్పుడు మీరు లాంగ్ టర్మ్ అప్రోచ్ తీసుకోవాలి. ఈ 2-3 ఏళ్ళలో ఏమవుతుందో అదే ఖచ్చితంగా నిలబడిపోతుందని అనుకోవద్దు. సో దట్ ఈస్ వన్ పర్స్పెక్టివ్. ఇప్పుడు ఈ చేంజెస్ స్ట్రిక్ట్ చేయడం వల్ల ఇట్ ఈస్ ఈవెన్ మోర్ నెసెసరీ టు గెట్ ఎ గ్రీన్ కార్డ్ నౌ, బికాస్ వన్స్ యూ గెట్ ద గ్రీన్ కార్డ్, మీ పిల్లలు అక్కడ దాని తర్వాత పుట్టినా కానీ వాళ్ళు సిటిజన్షిప్ అది. Because Trump also has talked about changing the way in which people get US citizenship. See, by birth, the 14th Amendment of the US Constitution ప్రకారం ఎవరైనా పుట్టినా కానీ లీగల్ అయినా ఇల్లీగల్ అయినా F1 అయినా H1 అయినా వాళ్ళందరికీ US సిటిజన్షిప్ వస్తుంది బై బర్త్. అమెరికాలో జన్మిస్తే ఏమంటే జన్మిస్తే దానివల్ల చాలా మంది ఏం చేసిందంటే, పర్టికులర్లీ సమ్ కంట్రీస్, చైనీస్ వేర్ ఇన్ ది స్టోరీ, ఇన్ లాట్ ఆఫ్ స్టోరీస్ కనెక్టెడ్ టు దిస్. ఏదో టూరిస్ట్ వీసా తీసుకొని అక్కడ వచ్చేయడం, ప్రెగ్నెన్సీ డెలివరీ చేయడం, వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోవడం. ఈ విధంగా ఆ ప్రోగ్రామ్ని సరిగ్గా ఆలోచన చేయకుండా దురుపయోగం చేసిందని చెప్పవచ్చు ఒక విధంగా. దానివల్ల ట్రంప్ అది చేంజ్ చేద్దామంటుంది, అది చాలా కఠినమైన విషయం, అంత ఈజీగా చేంజ్ చేయలేడు. ఇట్ విల్ బి సబ్జెక్ట్ టు లాట్ ఆఫ్ కోర్ట్ ఛాలెంజెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, it's not only has to pass by the Congress, it has to pass by all the states, majority of the states. So that law is very difficult. Even assuming that he does that, it does not apply to green card holders at all. So if you have a green card, if you have a child, you are covered. End of the story. So that's another reason why EB5 is the way to go for. ఉద్దేశం ఏం లేదండి. ఇప్పుడు ఏ సంస్థ ద్వారా చేస్తున్నారు ప్రచారం? ఇది ప్రచారం అని చెప్పలేదండి, ఇది అవగాహన, ఇన్ఫర్మేషన్ షేరింగ్ ది ఇన్ఫర్మేషన్. ఇది ఇంకొక అవకాశం. నేను స్టూడెంట్ వీసాస్ గురించి కూడా మాట్లాడుతాను, కావాలంటే H1B వీసాల గురించి కూడా మాట్లాడతాను. వన్ ఆఫ్ ది థింగ్స్ అబౌట్ మీ, నాకు ప్రత్యేకంగా నా గురించి తెలుసుకోవాలంటే, డూ ఆల్ ఆఫ్ యూ స్పీక్ తెలుగు? ఆల్ స్పీక్ హిందీ? ఎందుకంటే 5 million ఒకసారి ఇస్తే అయిపోయింది, అంతే, పోయినట్టే. మీ గోల్డ్ వీసా వచ్చితే గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. దట్ వాజ్ మెంట్ ఫర్ వెరీ వెరీ హై నెట్వర్త్ పీపుల్. దాంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకంటే ట్యాక్స్ లాస్ని చేంజ్ చేయాల్సి వస్తుంది. Because Trump said by introducing it, he is going to exempt them from paying taxes in US for worldwide income. So high net worth people will try to get that gold card. వేరే నేషన్స్ కూడా అది ట్రై చేసిండ్రు చాలా మంది.
అన్సక్సెస్ఫుల్. ఎందుకంటే దానివల్ల ఈ లాండర్డ్ మనీ రావడం కానీ అనేక విధమైన కరప్ట్ ప్రాక్టీసెస్ పోవడం వల్ల ఆ వీసాలు అనేక దేశాలలో సక్సెస్ కాలేదు, ఫెయిల్ అయిపోయింది. సో యుఎస్లో ట్రై చేస్తారు, బట్ దానివల్ల యాక్చువల్లీ EB-5 వీసా డిమాండ్ ఎక్కువైపోయింది. ఎందుకంటే EB-5లో చేయడం వల్ల మీ $800,000 ఇన్వెస్ట్ చేసింది అనుకోండి, దాదాపు 4 or 6 ఏళ్ళ కిందనే మీకు దొరికిపోతుంది, మీ పైసలు మీకు వాపసు వచ్చేస్తుంది. 2 years, sir. 4 to 6 years, depending on it. They have not announced the regulations. They are expected, but even if it is done, it will immediately be challenged, in my opinion, because it needs amendment of the tax laws and as well as immigration laws. It has to go through the Congress. Lot of even Republican congressmen have lot of reservations about it. So the passage of that kind of a gold visa is questionable at this time. But we have to wait. మనం వెయిట్ చేసి చూడాలి. మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ AS రావు నగర్ డివిజన్ పరిధిలోని జై జవాన్ కాలనీ షాపింగ్ కాంప్లెక్స్ ను ఎట్టకేలకు GHMC స్వాధీనం చేసుకుంది. గురువారం GHMC డిప్యూటీ ఎస్టేట్స్ ఆఫీసర్ లావణ్య కాంప్లెక్స్ లోని 10 షట్టర్లకు తాళాలు వేసి స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ఇన్నాళ్లు కాలనీ సంక్షేమ సంఘం ఆధీనంలో ఉండేది. ప్రభుత్వం ప్రారంభించిన ప్రజావాణి ద్వారా సమస్య పరిష్కారమైందన్నారు. ఇందుకు సహకరించిన GHMC ఎస్టేట్ విభాగం అధికారులతో పాటు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు చాలా శుభపరిణామ దినము. ఇందుకు గల కారణం ఏమిటంటే గత 12 సంవత్సరాలుగా కాప్రా మండల పరిధిలో ఉన్నటువంటి జై జవాన్ కాలనీలో ఉన్న షటర్లు పై చేస్తున్న పోరాటం ఇవాళ విజయం సాధించినట్టుగా భావిస్తున్నాను. దీనికి గల ముఖ్య కారణం ఏమిటంటే ఆనాడు 2014లో ఈ షటర్ల ముందు ఉన్న GHMC బోర్డు చూసి ఈ షటర్లు ఎవరికి చెందినవి ఏంది అని ఆ రోజు 2014-15లో మొదటి RTI వేయడం జరిగింది. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు అంచెలంచెలుగా ఒక్కొక్క రిప్రజెంటేషన్ గవర్నమెంట్కి కానీ అధికారులకు ఇస్తూ వస్తున్న క్రమంలో నేడు చివరి దశగా ఈరోజు జై జవాన్ కాలనీ షటర్లు ఏవైతే 10 షటర్లు ఉన్నాయో ఈ 10 షటర్లకు GHMC ఇక్కడ చూడొచ్చు ఈరోజు సీజ్ చేయడం జరిగింది. అంటే సుదీర్ఘ దశాబ్ద కాల పోరాటం వెనుక నా కృషి ఎంత అంటే ఈ షటర్లు ఏ డబ్బులతో నిర్మించారు, ఈ డబ్బులు నిర్మించినది ఎవరు ఇచ్చారు అంటే ప్రజల డబ్బుతోని నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆనాడు ఎమ్మెల్యే గారు కేటాయించిన డబ్బులతోని షటర్లు కట్టిన తర్వాత ఈ షటర్ల నుంచి ప్రతి నెలకు 50 నుండి 60 వేల రూపాయలు వస్తున్న రెంటు ఎక్కడ పోతుంది, ఈ డబ్బంతా ఏమవుతుంది, ఇది ప్రజల డబ్బు, ఇది ఒక ప్రభుత్వం డబ్బు అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చేస్తున్న పోరాటంలో చివరగా ఈరోజు నేను చేసిన పోరాటానికి ఫలితంగా అధికారులు స్పందిస్తూ ఈరోజు ఈ 10 షటర్లు కూడా సీజ్ చేస్తున్నారు. ఇప్పుడు అధికారులు కూడా ఎస్టేట్ అధికారులు కూడా అక్కడే ఉన్నారు. మరి అధికారులు లేట్ అయినప్పటికీ కూడా గత 10 ఏళ్లలో చేయలేని పని ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముందుకు కొనసాగింది. అంటే ప్రజాప్రభుత్వం నిదర్శనంగా నేను చెప్పగలుగుతా. ఈ ప్రజాప్రభుత్వంలో గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో ఎక్కడ కూడా ఈ షటర్ల ఊసు ఎత్తనీయలేదు, కానీ ప్రతి చోట కూడా. మేడ్చల్ జిల్లా డాక్టర్ AS రావు నగర్ హైదరాబాద్ లోని డాక్టర్ AS రావు నగర్ లో ఒక ఆధ్యాత్మిక సభ సంగోష్ఠి ఘనంగా జరిగింది. రాజవేదియ పూర్వ న్యాయ గోవర్ధన మఠ్పూరి పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ స్వామి నిశ్చలానంద సరస్వతి మహారాజ్ దివ్య ఆశీర్వాదాలతో మతం, ఆధ్యాత్మికత, దేశం అంశాలపై ఒక సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పూజ్యపాద జగద్గురు శంకరాచార్య గోవర్ధన పీఠాధీశ్వర మహారాజ్ శిష్యులు శ్రీ ప్రేమ్చంద్ జాజీ ప్రధానంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకట్ రమేష్ కళ్యాణ్, డాక్టర్ AS రావు నగర్ కాలనీ వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. हम शिष्य हैं, हम शंकराचार्य हैं, मुख्य भाग में ठीक है। आइए
पूज्यपाद जगत गुरु शंकराचार्य गोवर्धन पीठाधीश्वर महाराज जी के चरणों में कोट कोट प्रणाम। उनके निज सचिव स्वामी जी के चरणों में वंदन। मेरा नाम प्रेमचंद्र झा है। बाय प्रोफेशन कलकत्ता हाई कोर्ट में हम वकील थे। पूज्य जगत गुरु शंकराचार्य जी के हम शिष्य हैं। शंकराचार्य जी के द्वारा दिशा निर्देश जो मिलता है सनातन मानबिंदुओं के रक्षा के लिए, जो उनका अभियान है, उसको भारत और नेपाल में हम गांव-गांव में जाते हैं। कहीं भी 50-25 परिवार जमा होता है, वहाँ धर्म क्या है, अध्यात्म क्या है, वेद क्या है, तीर्थ क्या है, माँ बाप का महिमा क्या है, एक हिंदू सनातनी को सुबह शाम क्या करना चाहिए, भव्य भारत का निर्माण कैसे हो, शंकराचार्य जी का जो हिंदू राष्ट्र का अभियान है उसको कोऑर्डिनेट करते हैं और दुनिया के 50-60 देश में हिंदू राष्ट्र संघ संचालित करते हैं। उसी उद्देश्य से दक्षिण भारत के कुछ प्रमुख तीर्थ का दर्शन पूजन नहीं हुआ था। इस क्रम में भाग्यनगर तेलंगाना राज्य के प्रमुख शहर में आए। यहाँ सबसे बहुत सहयोग मिला, प्यार मिला। మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండల కేంద్రం ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారిపై యూరియా కోసం రైతుల ధర్నా చేపట్టారు. మరిపేడ డోర్నకల్ కురవి మండలంలోని రైతులకు సరిపడా యూరియా అందించకపోవడంతో ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ డీలర్లు యూరియా బస్తాలకు పురుగు మందులు అంటగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిపేడలో రైతు తోపులాటలో కిందపడి తలకాయ పగిలిన సంఘటన మరిపేడ మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని గిరిజన రైతులకు యూరియాకు పురుగు మందులను బలవంతంగా అంతగడుతున్నారని ప్రైవేట్ డీలర్లపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కొంప ముంచిన 10 రూపాయల ఆఫర్. నిజామాబాద్ లోని ఆర్మూర్లో కొత్తగా బట్టల షాపు ప్రారంభించిన వ్యక్తి కస్టమర్లను ఆకర్షించేందుకు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించిన యాజమాని 10 రూపాయలకే షర్ట్ అంటూ ఆఫర్. దాంతో షాపు వద్ద ఎగబడిన యువకులు భారీ స్థాయిలో జనాలు ఎగబడగా ఆ ప్రాంతంలో ఈ నెలకొన్న ట్రాఫిక్ జామ్ రంగంలోకి పోలీసులు లాఠీ చార్జ్ చేసే పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు, అలాగే ఆఫర్ ప్రకటించిన యాజమానిని అదుపులోకి తీసుకున్న అధికారులు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని 5వ వార్డులోని మీసేవా ఎదురుగల ఎంపీపీ ఆర్ఎస్ఎస్ స్కూల్ ప్రిన్సిపల్ షేక్ జాకిర్ హుసేన్ మాట్లాడుతూ పాఠశాల వెనకాల డ్రైనేజీ కాలువ నడుస్తుందని, కాలువ పక్కనే మున్సిపాలిటీ వారు డంప్ నిర్వహిస్తున్నారని, డంప్ వలన వచ్చే దుర్వాసన పాఠశాల లోపల వస్తుందని, పిల్లలు సీజనల్ వ్యాధులకు బారిన పడుతున్నారని, కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆ డ్రైనేజీ నుండి వస్తున్న వాసన, డంప్ నుండి వస్తున్న ఈగల దోమల నుండి పిల్లలకు విష జ్వరాలు వచ్చి స్కూల్ అటెండెన్స్ కూడా తగ్గుతుందని పోయారు. చిన్నపిల్లలు తెలియక అటువైపు వెళ్తున్నారని, డ్రైనేజీ నుండి వచ్చే వాసనకు పిల్లలు, టీచర్లు వరండాలోనే పాటలు చెబుతున్నారని, సంబంధిత అధికారులు మా సమస్యను పరిష్కరించాలని తెలిపారు.
మా తమ్ముడికి ఇచ్చాను. మా పాఠశాల ఎంపీపీ స్కూల్ ఆర్ఎస్ సత్తెనపల్లి. ఈ పాఠశాలకు రెండు వైపులా మెయిన్ రోడ్డు ఉంది, రైల్వే స్టేషన్ రోడ్డు ఉంది. వెనక ఏమో సత్తెనపల్లికి సంబంధించిన డ్రైనేజ్ కెనాల్ ఒకటి పెద్ద కెనాల్ నడుస్తూ ఉంది. స్కూల్ పాఠశాలలో వెనక డ్రైనేజ్ ఉండటం వలన స్కూలు కిటికీలు తెరవటం కూడా చాలా కష్టంగా ఉంది, డ్రైనేజ్ వాసన వస్తుంది. రెండోది, డ్రైనేజ్ పక్కనే మున్సిపాలిటీ వాళ్ళు డంపింగ్ యార్డు ఇక్కడ పెట్టుకోవటం వలన దాని స్మెల్ పిల్లలు టీచర్స్ భరించలేకుండా ఉన్నారు. దోమలు కూడా విపరీతంగా లోపలికి వస్తుంది. దోమల వలన పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి. పిల్లలు కూడా ఎక్కువ ఆబ్సెంటీస్ అవుతూ ఉన్నారు జ్వరాల వలన. ఈ బిల్డింగ్ కూడా దాదాపుగా 40 సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగు. అన్ని పెచ్చులు ఊడిపోయి కొద్దిగా శిథిలావస్థలో చేరుకునే పరిస్థితి ఏర్పడింది. పిల్లలు బయటికి వెళ్ళాలన్నా కూడా చాలా కష్టంగా ఉంది. అంతా లోపలే మగ్గిపోవాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ. రెండోది, దీనికి ఎలాంటి ఆట స్థలం లేదు. పిల్లలు కనీసం రోడ్డు మీదకి వెళ్ళాలన్నా కూడా భయంగా ఉంది. ట్రాఫిక్ విపరీతంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. తర్వాత మా పాఠశాలకు వచ్చేసి 65 మంది పిల్లలు ఉన్నారు. ఈ పిల్లల్ని క్లోజ్డ్ డార్క్ రూమ్స్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళకి స్వేచ్ఛలు అనేది లేకుండా పోతుంది. వెనక ఆ డంపింగ్ యార్డు ప్రదేశం కానీ దాని పక్కన ఉన్న స్టేడియం పక్కన స్థలం చాలా ఉంది. మున్సిపాలిటీ వాళ్ళు ఏదైనా కేటాయించగలిగితే. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి చౌదరిగూడలో సర్వే నంబర్ 805/P కార్తికేయ ఎంక్లేవ్ HMDA లేఅవుట్ లో సుమారు 300 గజాల పార్క్ స్థలాన్ని కాలనీ అసోసియేషన్ సభ్యులు ఇష్టానుసారంగా కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నారు. ఈ విషయమై ఎన్ రాజయ్య, రాజమోహన్ రావు, రఘు, పోచారం కమిషనర్, హైడ్రా కమిషనర్ ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు స్పందించి పార్క్ స్థలంని కాపాడాలని, యథావిధిగా పార్క్ స్థలంలో చెట్లు నాటాలని కాలనీ వాసులు కోరారు. నా పేరు నారాయణ దాస్ రాజయ్య. ఇది పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కార్తికేయ ఎంక్లేవ్లో నేను ప్రస్తుతం ఉన్నా. ఇందులో మేము HMDA లేఅవుట్ అనే ఉద్దేశంగా, ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నదనే ఉద్దేశంగా మేము ఇక్కడ ప్లాట్ కొని ఇక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఈ ఎంక్లేవ్లో 120 ప్లాట్లు ఉండగా ఇప్పటి వరకు సగం ఇల్లులు కంప్లీట్ అయ్యి మిగతా ఖాళీ ప్లాట్స్ ఉన్నాయి. ఇంట్లో ఇల్లు కట్టుకున్న తర్వాత నేను ఆల్రెడీ 4 years అయింది. గత సంవత్సరం నుండి కాలనీలోని కొందరు అసోసియేషన్ పేరు మీద ఇక్కడ ఉన్న మా ఇంటి ముందున్న పార్కును నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేసి గ్రీనరీ అంతా తీసేసి బుల్డోజర్తో నెట్టివేసి ఒక కమ్యూనిటీ హాల్ ఇక్కడ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మేము గత సంవత్సరం అడిగినప్పుడు ఆపడం జరిగింది. దాదాపు 10 నెలల కాలం తర్వాత మళ్ళీ నిన్న ఇదంతా క్లీన్ చేసి ఇదే స్థలంలో మళ్ళీ కన్స్ట్రక్షన్ అనేది మొదలుపెట్టారు. మీకు ఇక్కడ చూస్తే కనిపిస్తాయి. ఇసుక కంకర అన్ని పోసి ఈ యొక్క పనిని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ చేస్తున్నప్పుడు మాకు ఎలాంటి ఇంటిమేషన్ కూడా ఇవ్వట్లేదు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధంగా వీళ్ళు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ విషయమై మేము ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ వాళ్ళు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గతంలో హైడ్రాకు కూడా మేము ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చి చూసి వెళ్ళారు. ఇది కరెక్ట్ కాదని చెప్పిండ్రు. తదుపరి చర్యల కోసం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చే అవకాశం కూడా ఉన్నది. కానీ ఈ లోపే కాలనీ వాసులు మళ్ళీ దీన్ని స్టార్ట్ చేస్తున్నారు. ఇది చాలా కరెక్ట్ చర్య కాదు. పార్కును చెడగొట్టడం అనేది చట్టవిరుద్ధం. ఆ విషయాన్ని మేము చెప్పినా కూడా కాలనీ వాసులు పట్టించుకోలేదు. కాబట్టి దయచేసి మున్సిపల్ అధికారులు ఈ విషయమై కల్పించుకొని వెంటనే ఈ యొక్క ఏదైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉందో దాన్ని కూలగొట్టి మళ్ళీ అందులో యథావిధిగా పాతగా ఉన్న పార్కును ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. వెల్కమ్ టు SV న్యూస్. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని అటవీశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనంతల వెంకన్న 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. అనుమతులు లేకుండా చెట్లు నరుకుతున్న ఓ వ్యాపారిని బెదిరించి ప్రభుత్వానికి చలానా కట్టాలని సూచించాడు. చలానా కట్టేందుకు కార్యాలయానికి రాగా ప్రభుత్వానికి 120 చెట్లకు గాను 60,000 చెల్లించాలని, దానికి బదులు తనకు 50,000 ఇస్తే అన్ని అనుమతులు ఇస్తానని చెప్పాడు. చివరకు ఇద్దరి మధ్య 20,000 ఒప్పందం కుదిరింది. సదరు వ్యాపారి నల్గొండ రేంజ్
ఏసీబీ కార్యాలయాన్ని ఆశ్రయించాడు. పథకం ప్రకారం వ్యాపారి కోదాడ శివారులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకన్నకు లంచం ఇస్తుండగా అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. నాంపల్లి కోర్టులో నిందితుడిని ప్రవేశపెడతామని ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర తెలిపారు. ఓకే, గుడ్ ఈవినింగ్ టు ఆల్. 3 రోజుల క్రితం మా నల్గొండ ఏసీబీ రేంజ్ ఆఫీస్కు ఒక అతను వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. అందులో ఏముందంటే అతను ఈ కోదాడ సబ్ డివిజన్కి సంబంధించి ఊళ్ళో ఉంటాడు. అతను గత 20 years నుంచి ఈ సబ్ డివిజన్కు సంబంధించిన అంటే ఉపయోగంలో లేని చెట్లను కర్రను పబ్లిక్ దగ్గర కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకొని కొనికి అవి కట్ చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి చాలాన్ కట్టి ఆ పర్మిషన్ తీసుకొని అది వేరే దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేస్తూ బిజినెస్ చేస్తూ ఉంటాడు. అతను అట్లా చేసే విధంలో కోదాడ రేంజ్ ఆఫ్ సంబంధించి మండలానికి సంబంధించి బీట్ ఆఫీసర్ అనంతుల వెంకన్న ఫారెస్ట్ బీట్ ఆఫీసరు కంప్లైనెంటు లీజుకు తీసుకున్న తోట దగ్గర పోయి మీరు ఇల్లీగల్గా చెట్లు నరుకుతున్నారు పర్మిషన్ లేకుండా అని వాళ్ళను అడిగిన తర్వాత అతను మేము చాలాను కట్టి చేసుకుంటాము, ఈ అన్ని చెట్లకు ఎన్ని డబ్బులు అవుతాయని అడిగిన తర్వాత దాదాపు ఒక 120 చెట్లు అంటే ఉపయోగంలో లేని దానికి వీళ్ళు లెక్కబెట్టి ఒక్కొక్క చెట్టుకు 500 చొప్పున చాలాను కట్టి గవర్నమెంట్కి చాలాను కట్టి పర్మిషన్ తీసుకొని అప్పుడు ట్రాన్స్పోర్ట్ చేయాలి అని అన్నప్పుడు అయితే నేను చాలాను అన్నిటికీ కడతానని చెప్పిన తర్వాత ఇతను బీట్ ఆఫీసర్ వెంకన్న ఇప్పుడు 60,000 రూపాయలు చాలాను కట్టుకుంటే అది గవర్నమెంట్కి పోతుంది, ఆ డబ్బులు నాకే ఇస్తే నేను తర్వాత కూడా నీ బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చి నీకు పర్మిషన్ నేను ఇస్తాను, నీ వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు కూడా ఎవరు ఆపకుండా ఇబ్బంది లేకుండా నేను చూస్తానని చెప్పి అతని దగ్గర 50,000 డిమాండ్ చేశాడు. తర్వాత కంప్లైనెంట్ సవరాలు రిక్వెస్ట్ చేసిన తర్వాత 20,000కు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈరోజు మధ్యాహ్నం ఈ కోదాడ అవుట్స్కర్ట్స్లో కంప్లైనెంట్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే వెంకన్న బీట్ ఆఫీసరు ఆయన దగ్గరికి వెళ్ళి 20,000 డబ్బులు తీసుకుని యాక్సెప్ట్ చేసి తీసుకున్నాడు. రెడ్ హ్యాండెడ్గా మేము అతన్ని పట్టుకున్న తర్వాత 20,000 ఆయన దగ్గర నుంచి రికవరీ చేశాము. కస్టడీ తీసుకొని ఆఫీసులో వచ్చి సోదాలు కొనసాగిస్తున్నాము. తర్వాత ఈ ప్రొసీడింగ్స్ అయిన తర్వాత ఆయన్ని రేపు కోర్టులో ప్రవేశపెడతాము. మీ ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు చేయాల్సిన లీగల్ పని చేయకుండా ప్రజల దగ్గర డబ్బులు డిమాండ్ చేసి లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1064. ఐ రిపీట్ 1064. ఆ నెంబర్కు కాల్ చేయండి, వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతారు. తర్వాత ఏసీబీ తెలంగాణ ఫేస్బుక్ ఉంది, తర్వాత ఏసీబీ తెలంగాణ ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్ ఉంది, దాంట్లో కూడా కంప్లైంట్ చేయండి. మీరు ఇచ్చిన కంప్లైంట్ గోప్యం వాళ్ళ పేర్లు బయటికి రాకుండా చూసి ఎవరిపైన ఆఫీసర్ పైన కంప్లైంట్ ఇస్తారో ఎంక్వైరీ చేసి నిజమైతే వాళ్ళపైన కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇంకేమైనా గుర్తించారా సార్? ఈ ఆఫీసులో రికార్డ్స్ వెరిఫై చేస్తున్నాము. తర్వాత ఈ పర్మిషన్ ఎవరు ఇవ్వాలి, ప్రొసీజరల్ అన్ని ఆస్పెక్ట్స్ అన్నీ మేము ప్రొసీడింగ్స్లో రాసుకుంటాము. ఓకే, వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బంజారా భవన్లో ఘనంగా తీజ్ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్. EB-5 వీసాతో అమెరికాలో స్థిరపడే భారతీయుల సమస్యలకు చెక్. జై జవాన్ కాలనీ షాపింగ్ కాంప్లెక్స్ ను స్వాధీనం చేసుకున్న GHMC. 12 ఏళ్ల పోరాటానికి దక్కిన ఫలితం తాడూరి గగన్ కుమార్. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.